హలో ఫ్రెండ్స్, నిమ్మకాయ ఊరగాయని ఇలా పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది. ముందుగా నిమ్మకాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మీరు కావాలంటే నిమ్మకాయల్ని 4 పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే నిమ్మకాయ ఊరగాయ అనేది చాలా బాగా ఊరుతుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కలు మొత్తాన్ని మూత ఉండే డబ్బాలోకి తీసేసుకొని ముక్కల్ని ఈ విధంగా పిండినట్లయితే ఇందులోంచి జ్యూస్ వస్తుంది కదా, మనకి ఈ ఊరగాయ ఊరిన తర్వాత గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది. రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు అనమాట. చూడండి, నిమ్మకాయ ముక్కలు మొత్తాన్ని ఈ విధంగా పిండిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పును కూడా వేసుకోవచ్చు. అలాగే పసుపు, కారంను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను డజన్ నిమ్మకాయలతో ఊరగాయ పెడుతున్నానండి. సాల్ట్ అయితే 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. అలాగే కారం 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 రోజులు పక్కన పెట్టేసేయాలండి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. తడి అనేది తగలకుండా చూసుకోవాలి. ఈ ఊరగాయలో అస్సలు ఆయిల్ అనేది వాడమండి. 5 డేస్ తర్వాత నిమ్మకాయ ఊరగాయ పర్ఫెక్ట్గా తయారైపోయింది. గాజు సీసాలో తీసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.